హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సందీప్ ప్రొడక్షన్స్. ఈరోజు మనం రోహ్తంగ్ పాస్ నుండి అటల్ టనల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. నేను చాలాసేపు స్నోలో ఆడుకుని తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ కింద కార్ ఎక్కి అక్కడి నుంచి మనం అటల్ టనల్కి స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది. సో ఫుడ్ అయితే ఎక్కడ దొరకలేదు. అందుకనే మేము చాలా కింద వరకు వెళ్ళి అక్కడ ఫుడ్ తిన్నాం. మేము కొండపైన ఉండడం వల్ల చాలా హెడేక్గా అండ్ చాలా డ్రౌజీగా అనిపించింది. చూడండి రివర్ ఎంత బాగుందో. మనం పెయింటింగ్లో చూసినట్టు ఇక్కడ కూడా హిల్స్ మధ్యలో సన్ అండ్ పక్కన రివర్ భలే ఉంది కదా. మనం ఆల్మోస్ట్ అటల్ టనల్కి వచ్చామండి. అటల్ టనల్ అనేది మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో పెట్టారు ఇది. ఈ టనల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లే మనాలి హైవే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ దీని లెంత్ వచ్చేసరికి 9.2 కిలోమీటర్స్. ప్రపంచంలోనే 10,000 అడుగుల పైన ఉన్న ఏకైక పొడవైన సింగిల్ ట్యూబ్ టనల్ అండి ఇది. సో మనం ఇప్పుడు టనల్లోకి వెళ్తున్నాం. నేను ఈ వీడియో అనేది చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 to 20 minutes వీడియో ఇది. సో అంతసేపు నేను కంప్లీట్గా ఉంచలేం కాబట్టి ఫుల్ ఫార్వర్డ్ చేశాను. బట్ ఆ టన్నల్ లోపల ఎలా ఉంటుందో మీకు కూడా చూడాలని అనిపిస్తుంది కాబట్టి నేను కంప్లీట్గా వీడియో అయితే పెట్టాను. మనం వెళ్తుందైతే 40 స్పీడ్. ఇక్కడ స్పీడ్ లిమిట్ కంపల్సరీగా ఉంటుంది. సో అది మనం ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ కానీ ఆ స్పీడ్ లిమిట్ దాటితే మాత్రం మనకు ఫైన్ అనేది పడుతుంది. లోపల చాలా చాలా చల్లగా ఉందండి. నేను కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా చేతులు చాలా మండిపోయా, అంత చల్లగా ఉన్నది. అండ్ ఈ స్పీడ్లో 40 స్పీడ్లో కూడా మనం కెమెరా క్యారీ చేయాలంత కూల్గా ఉంది లోపల టనల్లో. ఇది 2 lanes అండి. అటువైపు ఇటువైపు కూడా ఉంటుంది. మ్యాక్స్ దీని స్పీడ్ వచ్చేసరికి 40 to 60 km/h ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసరికి 10 meters, అంటే 33 feet మాత్రమే ఉంటుంది ఈ టనల్ అనేది.
దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు అక్టోబర్ 3, 2020లో. దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి 3200 crores అయిందండి. అంటే మనకి యూఎస్ డాలర్స్లో చెప్పాలంటే $438 million ఖర్చు అయింది ఈ టనల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. మనమైతే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసామండి. చూస్తున్నారు కదా, కొంచెం లైటింగ్ అయితే వస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు ఇమీడియట్గా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.